2 రైల్వే గేట్లు ఉన్నాయి అధ్యక్ష. చెటాన్పల్లి రైల్వే గేట్కు ఆర్ఓబి 10 సంవత్సరాల కిందట శాంక్షన్ అయింది, కానీ టెక్నికల్గా ఒకే హ్యామ్స్ శాంక్షన్ చేశారు కాబట్టి అది వైట్ జంక్షన్గా ఉంటుంది అధ్యక్ష. ఆ వైట్ జంక్షన్ 3 హ్యామ్స్తో కట్టాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని ఫండ్స్ ఇచ్చింది అధ్యక్ష. స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ ఇస్తే ఆ పని పూర్తవుతుంది కాబట్టి పూర్తిగా రద్దీ ఉంది, చాలా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మా ప్రాంతంలో ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష. వారికి తగ్గట్టుగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ స్థానికులకు కొద్దిగా ఉద్యోగాలు ఇస్తలేరు అధ్యక్ష. అదే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఆ ప్రాంతానికి కూడా ఇస్తలేరు అధ్యక్ష. ఎవరు అధికారం ఉంటే వాళ్ళు దండకపోతున్నారు అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి ఉంటే బాగుంటుంది అధ్యక్ష, అక్కడనే వసతి కల్పించడం అవుతాం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మా దగ్గర తెలంగాణ ప్రాంతంలోనే పవిత్రమైన జేపీ దర్గా అధ్యక్ష. ఆ జేపీ దర్గా అధ్యక్ష మిరిమిరి వసతులు లేక ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అక్కడ యాత్రికులకు. కాబట్టి గతంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అక్కడ న్యాజ్ చేసి కూడా 100 కోట్లు ఇస్తామని చెప్పి కూడా పదే చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని అభివృద్ధి కూడా కుంటిపట్టింది కాబట్టి ఆ జేపీ దర్గా కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, ప్రభుత్వానికి కొన్ని ఫండ్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మా ప్రాంతంలో ఇలా ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి లేకుండా పాల ఉత్పత్తిదారులు రైతులందరూ పశువుల మీద ఆధారపడి పశు సంపద ఎక్కువ ఉంటుంది అధ్యక్ష, పాల ఉత్పత్తిదారులు ఎక్కువ ఉంటారు. ఆ యొక్క పశువులకు తగ్గట్టుగా ఈ వెటర్నరీ డాక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దవాఖానాలు సరిగా లేవు అధ్యక్ష. ఈ రిక్రూట్మెంట్ లేకనా ఎందుకో కానీ ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల మీద నిర్లక్ష్యంతో ఈ డాక్టర్లు లేక వెటర్నరీ డాక్టర్లు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవిస్తున్నాం, కొత్తగా రిక్రూట్మెంట్ అన్నది చేయండి, మా ప్రాంతానికి కొంత డాక్టర్లను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అధ్యక్ష. మా ఆలయ నియోజకవర్గం అంతంత వెనుకబడిన కరూరు బీద ప్రాంతం అధ్యక్ష. అక్కడ ఎలాంటి ఉపాధి లేకుండా వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం. మా పక్కనే ఉన్నటువంటి తపాష్పల్లె నవాపేట గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టింది. మరి దానివల్ల ఆ ప్రాంతం రాజాపేట అదేవిధంగా గుండాల మండలం 2 సస్యశ్యామలమైనా కానీ ఆ ప్రాంతం దానివల్ల ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ నిండిపోయినటువంటి సిల్ట్ కానీ ఆ తుంగ తీయకపోవడం వల్ల మా ప్రాంతం పూర్తిగా ఈసారి 50% పంటలు ఎండిపోయిన అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కోరుతున్నా, ఈ ప్రభుత్వం అన్న ఇప్పుడు మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి సహకారంతో మొన్న 3-4 మండలాలు సుమారు ఒక 100 చెరువులు నింపగలం, కానీ ఆ నవాపేట తపాష్పల్లి రిజర్వాయర్ నుంచి కొంచెం కాలువలు పునరుద్ధరించి మా ఆలయ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. మొన్న గౌరవ మంత్రులు మా గంధమల్ల కూడా మంత్రివర్గ తీర్మానం చేసింది, దానికి నిధులు కేటాయించి ఆ గంధమల్ల అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజపేట మండలం 20 గ్రామాలు సస్యశ్యామలం అధ్యక్ష. పక్కనే ఉన్నటువంటి మల్లన్న సాగర్ ఒక 8 కిలోమీటర్లు అక్కడ కెనాల్ మిగిలిపోవడం వల్ల 20 గ్రామాలకు నీళ్ళు అందట్లేదు, తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కోరుతున్నా అవి చేయాల్సిందిగా. ఇంకొకటి అధ్యక్ష, మొన్న జరిగినటువంటి మా ఎలక్షన్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా సపోర్ట్ చేశారు అధ్యక్ష. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఇచ్చినాం. వాళ్ళకు మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 9 రకాల సరుకులు ఇచ్చేది అన్ని ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక ఓన్లీ బియ్యం బంధమైనాయి. నేనే మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు, ప్రజలంతా సంతోషపడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 17,200 మంది రేషన్ డీలర్లకు అధ్యక్ష నెలసరిగా ఒక 5,000 ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. క్వింటాల్కు 300 కమిషన్ ఇస్తామని చెప్పి మనం గతంలో మేనిఫెస్టోలో చెప్పినాం. కాబట్టి ఆ రేషన్ డీలర్లను మన ప్రభుత్వం ఆదుకుంటే రేపు భవిష్యత్తులో కూడా మనకు అన్ని గ్రామాలలో వాళ్ళ సేవలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా రేషన్ డీలర్లను మన ప్రభుత్వం ఆదుకుంటామని నేను మీ ద్వారా తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. ఇప్పుడే అది లాస్ట్ 2 డేస్ నుంచి మా దగ్గర 2 మండలాలలో అధ్యక్ష వడగళ్లతో కూడిన వర్షాలు పడడం వల్ల పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మూసాపేట మండలము వేమ్లా గ్రామంలో 223 ఎకరాలు, అదేవిధంగా చక్రాపూర్ గ్రామంలో 82 ఎకరాలు, జానంపేట గ్రామంలో 20 ఎకరాలు, దాసరపల్లిలో 65 ఎకరాలు, తుంకినిపూర్లో 32 ఎకరాల అధ్యక్ష. మూసాపేట మండలం దాదాపు ఒక 422 ఎకరాలు, అదేవిధంగా భూత్పూర్ మండలంలో అధ్యక్ష
కర్వెన, మద్దిగట్ల, ఎల్కిచెర్ల గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున లాస్ట్ 2 డేస్ నుంచి